అసలు పోలీసు వాళ్ళు అయ్యప్పమాల వేసుకొని వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేస్తున్నారు. అలాగే వాళ్ళకున్న భక్తిని వాళ్ళు భక్తి పరంగా చూపించుకుంటున్నారు. ఆ భక్తి వల్ల పోలీసు ఉద్యోగాలు ఇప్పుడు విధులకు ఎలాంటి ఆటంకం లేదు మధ్యలో. కానీ ఎందుకు ఆదేశాలు ఇప్పుడు ఇది నాకు తెలిసి ఇది రెండోసారి అనుకుంటా. కేవలం అయ్యప్పల విషయంలోనే ఇది రెండోసారి రిపీట్ కావడం. అదేదో మనకు కావాలన్నా వాళ్ళు ఏమన్నా విధులు చేయకుండా ప్లాన్ చేస్తున్నారని అలా అనుకుంటున్నారా? గతంలో లేదు, ఎప్పుడు గతంలో కూడా బహుశా నాకు తెలిసి అంటే ఇంత పెద్ద ఇష్యూ కాలేదు కాబట్టి మనకు పోలీసులు ఎవరు మాల వేసుకున్నారు ఎవరు వేసుకోలేదు అనేది అంత చర్చ రాలేదు. బట్ ఇప్పుడే ఎందుకు ఈ సమస్య వస్తోంది? ఈ ఏడాది లేకపోతే ఇప్పుడే పోలీసులు మాల వేసుకోకూడదు అనేటువంటి విధంగా కఠినమైన చర్యలు తీసుకోవడం, మెమో జారీ చేయడం ఇప్పుడే ఎందుకు రైజ్ అవుతుంది అనుకుంటున్నారు? ఇదేదో కావాలని చేస్తున్నట్టు అనిపిస్తున్నదండి. అంటే కేవలం పోలీసులు వేసుకున్నప్పుడే వస్తుంది ఇష్యూ. పోలీసులు వాళ్ళు ఉద్యోగాలు విధులకు సక్రమంగా వస్తున్నారు. ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ అని మేము చూస్తున్నాం రోడ్ల మీద కూడా. వాళ్ళు అది జస్ట్ ఆ కండువా అయ్యప్పమాల కండువా వేసుకొని వాళ్ళు పోలీస్ డ్రెస్ లోనే ఉండి విధులు నిర్వహిస్తున్నారు. ఓకే, కానీ అలా ఎలాంటి ఇబ్బంది లేనప్పుడు ఈ మెమో అనేది ఎందుకు జారీ చేశారు అసలు? ఓకే, ఇప్పుడు రాజాసింగ్ గారి మాటలు కూడా మేము విన్నాం. కేవలం హిందువులను టార్గెట్ చేసినట్టే ఉంది పోలీసు వాళ్ళు ఇచ్చిన మెమో. ఓకే, కొన్ని సమయాల్లో ఇంకొక వర్షన్ వినిపిస్తోందంటే అది యూనిఫామ్ జాబ్ కదా, యూనిఫామ్ జాబ్ లో దీక్ష తీసుకునేటువంటి సమయంలో కొంత ఆటుపోట్లు ఉండొచ్చు. సో సెలవు తీసుకోమనే ఇస్తూ ఉన్నారు కదా, సెలవు తీసుకొని చేసుకోవచ్చు కదా అనే రకంగా ఇంకో వర్షన్ వినిపిస్తోంది. బట్ ఇక్కడ సెలవు తీసుకోవడం అనేది పక్కన పెడితే పోలీస్ డిపార్ట్మెంట్లో తీసుకున్నటువంటి నిర్ణయమే అటు ప్రైవేట్ ఉద్యోగుల్లో ఐటీ ఎంప్లాయీస్లోనో లేకపోతే ఇతరత్ర సేల్స్లో లేకపోతే మార్కెటింగ్ దాంట్లో ప్రైవేట్ ఎంప్లాయీస్లో కూడా ఇదే కఠిన నిబంధన పెడితే 2 నెలల పాటుగా సెలవులు తీసుకొని దీక్ష వేసుకొని ఇంటి దగ్గరే ఉండిపోతే వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి? స్కూల్ పిల్లల్లో కూడా ఇదే నిబంధన అమలైతే 2 నెలల పాటుగా వాళ్ళు ఎవరు స్కూల్కి వెళ్లకుండా ఉండిపోతే ఆ పిల్లల చదువేమైపోతుంది? ఇటువంటి క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. దీని మీద ఏంటంటే గవర్నమెంటే ఒక సర్క్యులర్ తీసుకొస్తే బాగుంటుంది అఫీషియల్ గా. అంటే ఇప్పుడు 45 days వితౌట్ శాలరీ కటింగ్, అంటే వాళ్ళ వేతనం వాళ్ళకి ఇవ్వాలి. 45 days మీరు ఇంత అనుకుంటున్నప్పుడు అయ్యప్ప మాల మీద వాళ్ళకున్న భక్తిని గుర్తించి మీరు ఇది అంత ఇబ్బందులు ఉండదు అనుకుంటే చూడండి 45 days వాళ్ళకి లీవ్ ఇచ్చేయండి. అంటే వేతనాలు ఇస్తూ స్కూల్లో కూడా 45 days ప్రజెన్స్ ఇచ్చుకుంటూ ప్రైవేట్ ఎంప్లాయీస్ అయినా అలా అనుకుంటే అలా చేయండి. మరి ఇప్పుడు వాళ్ళైతే విధులకు ఎక్కడ ఆటంకం కలిగించట్లేదండి. అయ్యప్ప మాల వేసుకున్నంత మాత్రాన వాళ్ళ భక్తి వాళ్ళు చూపించుకుంటున్నారు. వాళ్ళ భక్తి వాళ్ళు చూపించుకుంటుంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? సో పెయిడ్ హాలిడేస్ ఇవ్వాలంటారు, అంటే మీ ఉద్దేశంలో పెయిడ్ హాలిడేస్ ఇవ్వాలంటారు, వేతనం చెల్లిస్తూ వారికి లీవ్ ఇవ్వాలంటారు. ఓపెన్ గా చెప్పేసేయండి, ఓపెన్ సర్క్యులర్ ఇచ్చేసేయండి. మీకు అంత ఇబ్బంది ఉన్నప్పుడు అసలు అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుందో ఆ మాల వేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది. అటు భక్తిని ఇటు విధుల్ని ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటా వాళ్ళు అసలు నాకు తెలిసి డైలీ ఒక 3-4 hours కూడా నిద్రపోతారో లేదో. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ రాజు గారు. సో మరో కాల్ ఉన్నారు, రమేష్ ఫ్రమ్ హైదరాబాద్. రమేష్ గారు మాట్లాడండి. నమస్తే మనోజ్ గారు. నమస్కారం అండి. సార్ ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకుంటూనే విధులకు ఆటంకం అంటే అయ్యప్ప ఇప్పుడు ముస్లిమ్స్ ఉంటారండి, డిసిప్లిన్ ఫోర్సే కదా, వాళ్ళు గడ్డాలు పెంచుకుని సిక్కులు ఇవన్నీ తొలగించుకుంటారు కదా, మరి వాళ్ళకి లేదా ఉండదా అండి? ఓన్లీ హిందువులకు హలో ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తారా సార్? ఇప్పుడు ముస్లిమ్స్ పోలీస్ డిపార్ట్మెంట్ డిసిప్లిన్ ఫోర్స్ అంటారు. ఇప్పుడు వాళ్ళు ముస్లిమ్స్ ఉంటారు, వాళ్ళు గడ్డాలు పెంచుకుంటారు, వాళ్ళు టైం కాగానే నమాజ్ కానీ ఎక్కడ ఏ కోర్స్ ఉన్నా కూడా వాళ్ళు టైం కాగానే వాళ్ళకు మజిల్ పోయి నమాజ్ చేసుకుంటారు. ఓన్లీ హిందువుల కాడికి వస్తారు, అయ్యప్ప మాల కాడికి గుడికి పోవద్దు, గుళ్ళు ఏదైనా బోలాలు ఉన్నప్పుడు గుళ్ళలో పోవద్దు, అక్కడే ఉండాలి. అంటే వీళ్ళకో చట్టం వాళ్ళకో చట్టం అని అందరూ సమానం ఉండాలి కానీ. ఓకే, సో అంటే ఎవరైనా రిలీజియస్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియస్ అనేది ప్రతి దాంట్లో ఉంది. రిలీజియస్ ఫ్రీడమ్ అనేది రాజ్యాంగంలో రాసి ఉంది, మనం ఏదైనా నమ్మొచ్చు. అవును, పోలీస్ డిపార్ట్మెంట్ లేదు కదా అట్లా. వాళ్ళు చూడండి ఫ్రైడే వస్తే 1 కాగానే వెళ్ళిపోతారు, ఇక్కడ రోడ్ మీద ట్రాఫిక్ ఉండండి ఏదో వాళ్ళు వెళ్ళిపోతారు. ఓకే, అదే హిందూస్ గుడికి పోతామంటే పోతారా? పోలీస్ గతంలో ఎప్పుడు ఈ సమస్య రాలేదనుకుంటా. బహుశా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్ మాలేసుకున్న వారు ఉన్నారా? లేదు సార్, 100% ఉన్నది. అంతకుముందు మా ఫ్రెండ్ కూడా కానిస్టేబుల్ ఉండే, ఆయన కంపల్సరీగా కూడా షూ వేసుకోమని చెప్పారు కూడా, కంపల్సరీ షూ వేసుకొని చేసుకున్నాడు ఆయన. ఓకే, మాల్లో ఉంటూ షూ వేసుకున్నాడు ఆయన, చేసుకున్నాడు. ఓకే,
సో యూనిఫామ్ జాబ్స్ లో తప్పనిసరి అనేది కొంతమంది చెప్తున్నారు. లీవ్ ఇచ్చారు కదా, లీవ్ లో వెళ్ళిపోండి యూనిఫామ్ జాబ్స్ లో. సార్ ఇప్పుడు మీరు అనేది కరెక్టే. యూనిఫామ్ లో ఉన్నప్పుడు ఇప్పుడు ఒక డిసిప్లిన్ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో నీట్ గా ఉండాలి, గడ్డలు తీసుకోవాలి, కటింగ్ ఉండాలి. మరి ముస్లింస్ గడ్డలు తీసుకుని పెట్టుకున్నారు అని మీరు చూస్తారు కదా రోడ్ల మీద. హలో, ఓకే చెప్పండి. సో ఏం చేస్తే బాగుంటుంది అంటున్నారు? ఇప్పుడు ఎస్ఐ ఆల్రెడీ లీవ్ లో ఉన్నారు అన్నట్టు చెప్తున్నారు. పోలీస్ అది పాత మెమో ఇప్పటిది కాదంటున్నారు. ఇప్పుడు ఎవరైతే డీసీపీ దగ్గర నుంచి మెమో జారీ అయిందో, డీసీపీ లీవ్ లో ఉన్నారు, డీజీపీ కార్యాలయం దగ్గర ఇది ఆందోళన జరుగుతోంది. సో దీనికి ఒక పరిష్కారం ఉండాలంటే ఏం చేయాలి? పరిష్కారం ఏం లేదు సార్. ఎవరు భక్తి వాళ్ళకి ఇవ్వాలండి, వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వాలి. వాళ్ళు పూజ నువ్వు మనగా అయ్యప్ప మాల వేసుకున్నంత మాత్రాన వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు మేము గౌరవ మేము తాళ్ళు ఎక్కుతున్నాము, మేము తాళ్ళు ఎక్కువ దగ్గర ఊరుకుంటామా అండి? మేము ఊరుకోలేము కదా. మా వృత్తి మేము ఇప్పుడు ఆయన డిపార్ట్మెంట్ జాయిన్ అయ్యారు, ఆయన డ్యూటీ చేసుకుంటే ఆయన బతుకుతారు కదా. అవును. సరే ఇప్పుడు ఇక్కడ పెద్ద ప్రమాదం ఏంటంటే, సరే పోలీస్ డిపార్ట్మెంట్లో అలా జారీ చేయడము, భిన్నాభిప్రాయాలు ఇవన్నీ ఒకటిత్తు దాన్ని ఎలా సాల్వ్ చేస్తారో చూడాలి. బట్ ఇదే ఇంపాక్ట్ కనుక స్కూల్ పిల్లల పైన అటు ప్రైవేట్ ఉద్యోగుల పైన పడితే, పిల్లలు 2 నెలలు స్కూల్కి వెళ్ళకుండా వెళ్ళిపోతే వాళ్ళ చదవేమైపోతుంది, తర్వాత ప్రైవేట్ ఉద్యోగులు కూడా వాళ్ళు 2 నెలల పాటుగా పనికి వెళ్ళకపోతే వాళ్ళ కుటుంబ పోషణ ఎట్లా అనే క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. అవును సార్, అవును కరెక్ట్. ఇప్పుడు మా ఇంటి పక్కన అబ్బాయి మాల వేసుకుని రోజు యూనిఫామ్ వేసుకుని వెళ్తున్నాడు, మా మీద టవల్ వేసుకుని వెళ్తున్నాడు. కానీ కాదలేదు కదా, మీరు అయ్యప్ప మాల వేసుకునే స్కూల్ కూడా అవకాశం అది కూడా కరెక్ట్ కాదు కదా. 100% ఇది తప్పండి. వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ మీద వెళ్ళి నడుస్తుంది, ఎక్కడ నడవదు. ఓకే, థ్యాంక్ యూ రమేష్ గారు. సో మరో కాల్ ఉన్నారు, శివ ఫ్రమ్ వరంగల్. శివ గారు మాట్లాడండి. సార్ నమస్కారం సార్. మాట్లాడండి శివ గారు. హలో, మాట్లాడండి శివ గారు, వినిపిస్తోంది, మాట్లాడండి. అయ్యప్ప మాల పోలీసులు వేసుకోవచ్చా లేదా అంటే ఖచ్చితంగా వేసుకోవచ్చు సార్. దానిలో తప్పేముంది, వాళ్ళు అవన్నీ ఇన్స్ట్రక్షన్స్ పెట్టడం అనేది కూడా కరెక్ట్ కాదు. అది ఇప్పుడు అది వేరే వాటి మీద కూడా ఇంపాక్ట్ చూపెడుతుంది. ఇప్పుడు స్కూల్ పిల్లలు స్కూల్కి పోతారు, ఇప్పుడు దీన్నే వాళ్ళు సాకో చూపెడతారు, రేపు అదో పెద్ద గొడవ జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఎవరికైనా కూడా మాల వేసుకునేది ఇప్పుడే అసరిపోలేదు. గతంలో ఇట్లా మెమోలు ఏం జారీ చేయలేరేమో, గతంలో మెమోలు ఎక్కడ జారీ చేయలేదు, మెమోలు రాలేదు, ఇవన్నీ రాలేదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం నాకు తెలిసి ఇంత సర్క్యులేట్ అవుతుంది. కారణం ఒకటి ఏంటంటే ఒక ఎస్ఐ స్థాయి అధికారికి రావడము. సో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. సో ఇందాక కాల్ రమేష్ గారు చేసినట్టు చెప్తున్న దాంట్లో ఒక కానిస్టేబుల్ గతంలో కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఇట్లనే మాల వేసుకుంటే షూ వేసుకొని రమ్మని ఒత్తిడి చేస్తే షూ వేసుకొని వెళ్ళిపోయిందంట. మాలలో ధరిస్తూనే షూ వేసుకొని వెళ్ళిండు, అది యూనిఫామ్ జాబ్ అని బలవంత పెట్టేవారు అని చెప్తున్నాడు. సో గతంలో ఇటువంటి సిచ్యువేషన్ ఉండేది, బట్ ఇప్పుడు ఇంత పెద్ద బర్స్ట్ అయిపోయింది. మరి ఫస్ట్ టైం ఇంత స్థాయిలో హైదరాబాద్ డీజీపీ కార్యాలయం ముట్టడించుడు, లేకపోతే డీసీపీ కార్యాలయం ముట్టడించడం జరుగుతోంది. ఇంకో పరిష్కార మార్గం కావాలంటే ఏం చేయాలి మరి? ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి. ఇటువంటి వీటి వల్ల అల్లర్లు చేయడం అది జరగడం తప్ప వేరే ఏముండదు. ఇన్ని రోజుల నుంచి నడిచింది, ఇప్పుడే ఆ విషయంలో ఇంత కఠిన నిర్ణయాలు తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. అది ఇప్పుడు దీనికి పరిష్కారం చూపించాలంటే మీరు ఒక మార్గం ఏం చూపిస్తారు మీరు చెప్పాలంటే? పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సార్. వాళ్ళు కావాలనే చేస్తున్నారు గవర్నమెంట్ కూడా ఈ విధంగా. ఇప్పుడు ఈ ఎలక్షన్ల ముందు ఏదో రాజకీయ ఎమ్మెల్యేనే అనిపిస్తుంది మాకు కూడా. అది యూనిఫామ్ జాబ్, తప్పనిసరిగా యూనిఫామ్ వేసుకోవాల్సిందని చెప్తున్నారు కొంతమంది. చాలా వరకు నేను కూడా బయట చూసినప్పుడు ట్రాఫిక్ కానిస్టేబుల్ రోడ్ల పైన వాళ్ళు ట్రాఫిక్ రెగ్యులేషన్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు, వాళ్ళు మాల్లో ఉంటారు, ఒంటిపై కండవా వేసుకుంటారు, బొట్టు పెట్టుకుంటారు, బట్ షూ ధరించరేమో. కొంతమంది షూ కూడా ధరించిన వాళ్ళు అక్కడిక్కడ ఉన్నారు, బట్ వాళ్ళ కష్టాలు అట్లా ఉంటాయి. సో దీనికి పరిష్కార మార్గం కావాలంటే ఏం చేయాలి అంటే, లీవ్ తీసుకొని వెళ్ళిపోవాలా, లేకపోతే ఖచ్చితంగా అంత తప్పదు అనుకున్నప్పుడు షూ వేసుకొని కూడా చేయాల్సిన అవసరం ఏం కూడా లేదు సార్. దానికి అంత తప్పదు అనుకున్నప్పుడు లీవ్ పెట్టి వేసుకోవడమే బెటర్ దెన్ అది. ఓకే, థ్యాంక్ యూ శివ గారు. సో ఇంకా కామెంట్స్ వస్తున్నాయి ఇక్కడ. సో మేము ఇక్కడ పోల్ కండక్ట్ చేసాం, పోలీసులు అయ్యప్ప మాల వేసుకోకూడదా అనేటువంటి ఈ పోల్లో వేసుకోవచ్చు అనేది 90% మంది వేసుకోవచ్చు అని చెప్తున్నారు, 10% మంది వేసుకోకూడదు అని అంటున్నారు. సో ఇక్కడ పోలీస్ యూనిఫామ్లో ఉన్నటువంటి యూనిఫామ్ జాబ్స్లో లిమిటేషన్స్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నమాట. అది కూడా గత పాతమేమో, ఇప్పుడు ఇన్సిడెంట్ కాదు, ఆయన లీవ్లో ఉన్నారు, ఆల్రెడీ లీవ్కి వెళ్ళిపోయారని చెప్తూ ఉన్నారు. బట్ లీవ్ తీసుకునేటువంటి సిచ్యువేషన్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే, మరి ప్రైవేట్లో 2 నెలల పాటుగా ఎటువంటి పని చేయకుండా మాల వేసుకున్న వారి స్వాములంతా కూడా వాళ్ళ ఇంట్లో ఉండిపోతే వాళ్ళ కుటుంబ పోషణ ఏంటి? పిల్లలు ఎవరైనా కన్యస్వాములుగా వాళ్ళంతా మాలలు వేసుకుంటే వాళ్ళు స్కూల్కి వెళ్లకుండా 2 నెలల పాటుగా ఇంటి దగ్గర ఉండిపోతే వాళ్ళ చదువుల పరిస్థితి ఏంటి? రిలీజియస్ ఫ్రీడమ్ అనేది అందరికీ ఉంది, మరి ఇంతలా రిస్ట్రిక్ట్ చేసి ఒక మతం పైన, ఇందాక కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా వచ్చాయి, వేరే రిలీజియస్ సంబంధించిన వాళ్ళు ప్రార్థనలు చేసినా, లేకపోతే మధ్యాహ్నం సమయంలో వెళ్ళిపోయినా, వాళ్ళు నమాజ్కి వెళ్ళినా, ఇంకొకరు చర్చికి వెళ్ళినా కూడా వాళ్ళకున్న ఎగ్జామ్షన్స్ వీళ్ళకి ఎందుకు ఉండవనేది ఇక్కడ రైజ్ అవుతున్న క్వశ్చన్. సో ఏదేమైనా ప్రజెంట్
ఈ పోలీస్ అధికారి ఎస్ఐ కంచన్బాగ్ ఎస్ఐ కృష్ణకాంత్ పైన మెమో జారీ అవ్వడం అటు మాల్లో ఉన్నటువంటి స్వాములందరినీ కూడా ఆగ్రహానికి గురి చేసింది. వారంతా ఆందోళన చేపట్టే విధంగా డీజీపీ డీసీపీ కార్యాలయానికి వచ్చి చుట్టుముట్టి ఆందోళన చేపడుతున్నారు. ఒకసారి ఆ విజువల్ చూద్దాం, మీ కామెంట్స్ మీరు తెలియజేయండి. ఇతర మతస్థులకు లేని ఆంక్షలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాబోతుంది. ఏ పాలన చూపిస్తామనుకుంటున్నారు? ఏదైతే రజాకారులు చేసిన పాలన ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వహిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.